శ్రావణ సోమవారం వ్రతం శివారాధన. శ్రావణ మాసంలో సోమవారాలకు కూడా అత్యంతమైనటువంటి ప్రాధాన్యత అయితే ఉంది. సోమవారం పరమశివుడికి అంకితం చేయబడింది. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళడం మంచిది. శివలింగానికి గంగాజలం లేదా ఆవు పాలతో అభిషేకం చేసి మారేడు దళాలు అంటే బిల్వపత్రాలు సమర్పించడం ద్వారా శివుడి అనుగ్రహంతో గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయని, మనశ్శాంతి కలుగుతుందని చెప్పేసి భక్తులు గట్టిగా నమ్ముతుంటారు. అభిషేకం చేస్తున్నప్పుడు మనం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. ఇక మూడోది మంగళగౌరి వ్రతం. సౌభాగ్యం కోసం చేసేది ఇది. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళగౌరి పూజకు ప్రసిద్ధి. కొత్తగా పెళ్ళైనటువంటి మహిళలు తమ మాంగళ్య సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. 5 ఏళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరించి గౌరీదేవిని పూజించడం వల్ల భర్త ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతాడని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని చెప్పేసి నమ్ముతుంటారు. ఈ వ్రతం స్త్రీల 5వ తనాన్ని కాపాడే శక్తివంతమైనటువంటి వ్రతంగా పరిగణిస్తారు. ఈ షార్ట్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని వెంటనే క్లిక్ చేసి అక్కడ ఫుల్ వీడియోని మీరు చూడొచ్చు. మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.